హలో అందరికీ. ఈరోజు పుచ్చ తోట దగ్గరికి వెళ్ళామండి. ఇదేమో పుచ్చ తోట చూసేయండి. పుచ్చ తోటకి తడి పెట్టాలనేసి సూప్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా వాటికి హోల్స్ పెట్టేసి ఈ పైపులు ఉన్నాయి కదండి, వీటిని దానికి జాయింట్ వేసి లాగాలన్నమాట. వాటికి మనకి వాటర్ అనేది వస్తాయన్నమాట. సో ఇలా మొత్తం చేను అంతా చేసేసామండి. మీరు ఒకసారి చూడండి, చేను మొత్తం చూపిస్తాను. మొత్తం ఒక 2 ఎకరాలు ఉంటుందండి. 2 ఎకరాల వరకు మేము పుచ్చ తోట పెట్టేశాము. అది ఇప్పుడు మనకి పూత పింద స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా కాయలు పడుతున్నాయిలే, కానీ అంతగా లేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలు. ఇంకా ఈ జనవరి నెల మొత్తం పోతే మనకి కాయలు అనేది మొత్తం పంటకు వచ్చేస్తుంది తోట మొత్తం. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇది మొత్తం కనిపిస్తుంది, మొత్తం పుచ్చ తోట అనమాట. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో కదా ఇలా ప్రకృతిలో. ఇంత పచ్చటి మొత్తం చుట్టూ పచ్చటి చేనుల మధ్యలో మనం పని చేసినట్టే ఉండదండి. ఎంత కష్టపడ్డా అసలు మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు వెళ్ళాలి, ఏం పని చేయాలని అనుకుంటామండి. రైతులం కదా, ఇంకా తప్పదంతే మాకు. వాటర్ అయితే పట్టాము, చూస్తున్నారు కదా, వాటర్ అలా కారుతున్నవి. ఆ పైప్లో నుంచి మనకి వాటర్ వస్తాయి అన్నమాట. వీడియో తీసేది నేనే, అందుకే ఇంకా కనిపించలేదు. చూసారు కదా, ఈ కాయలు మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట. దీనికి తడి అనేది ఇప్పుడు మనం అందించాలి. ఇట్లనే ఉన్నాయండి, ఈ సైజులోనే ఉన్నాయి కాయలు, ఇప్పుడే పడుతున్నాయి. ఈ నెల అయిపోతే మనకి పండగ వచ్చేస్తుంది, అప్పుడు కూడా మీకు వీడియో వస్తుంది. చూసారు కదండి, ఇది మొత్తం ఇంకా మొత్తం అటు చుట్టూ మొత్తం మిరప చేనులే ఉంటాయండి. ఇది మా ఊర్లో మేము గడ్డ అంటాము, కూరగడ్డ అంటామండి. ఇది దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది చెప్పాలంటే. ఎప్పుడైనా కుదిరితే నేను ఇంకా లాంగ్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అసలు మేము ఈ చేనులు ఇవన్నీ ఎలా చేసుకున్నాము, అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, ఇవి అంటే ఈ చేనులు లేనప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఇంకా మీకు లాంగ్ వీడియోలో చెప్తాను. ఇంకా అవన్నీ పనంతా చేసేసుకొని మేము వెళ్ళిపోతున్నామండి. మా పిల్లలు బాయ్ చెప్తున్నారు, మా హస్బెండ్ తోలుతున్నారు, మా హస్బెండ్, మా పిల్లలు బాయ్ అండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.